హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉదయకాలం మనం లేవగానే మన సమయాన్ని దేవుడికి ఇవ్వడం ద్వారా మనం ఆశీర్వాదకరంగా ఈ రోజంతా గడపడానికి దేవుని సహాయం చేస్తారు. ఎవరితోని మాట్లాడక ముందు మనం ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడితే అద్భుతమైన మేలులను మనము పొందుకుంటాము. హల్లెలూయా. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేవారిగా మనం ఉంటాము. ఈ ఉదయమే దేవుని వాక్కుతో మన ఉదయమును మొదలు పెడతాము. దేవుని వాక్కు చేత మనం అందరం కూడా బలపరచబడదాము. దేవుని వాక్కు మాత్రమే మనల్ని నడిపిస్తుంది. దేవుని వాక్కు మాత్రమే మనకి శక్తిని అనుగ్రహిస్తుంది. దేవుని వాక్కు మాత్రమే మనల్ని స్వస్థపరుస్తుంది. దేవుని వాక్య ద్వారా మనందరం బలపడుతున్నందుకు దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఆయన మనలను అంధకారమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా. ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతున్నారు. మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, హల్లెలూయా, చీకటి సంబంధమైన శక్తుల నుండి విడిపించే దేవుడు మన దేవుడు మాత్రమే. అపవాది నుండి విడుదల మనకి దేవునిలో మాత్రమే ఉంటుంది. చాలామంది ఏంటంటే చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చీకటి శక్తుల చేత, అపవాది శక్తుల చేత బాధింపబడుతూ ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో ఉంటూ ఉంటారు. వారందరికీ దేవుడు విడుదల కలిగించడానికి ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతున్నారు. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల దయచేస్తానని. చాలామంది అంధకార సంబంధమైన చీకటి సంబంధమైన శక్తుల చేత పీడింపబడుతూ ఉంటారు. అపవాది చేత పీడింపబడుతూ ఉంటారు. ఈ ఉదయకాలము వారందరికీ స్వస్థత అనుగ్రహించబడును గాక. చాలామంది లోక సంబంధమైన విషయాలతో దేవుడికి దూరంగా ఉంటూ చీకటి సంబంధమైన విషయాలతో గడుపుతూ వారి జీవితాన్ని చీకటిలోనే గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నారు. నిన్ను వెలుగుగా నేను ఉంచుతాను. ఈ లోకానికి నిన్ను వెలుగుగా ఉంచుతాను. అంధకార శక్తుల నుండి నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియజనమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే చీకటిలో బతుకుతున్నారో, అంధకార సంబంధమైన శక్తుల చేత పీడింపబడుతున్నారో, దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. అలాంటి అంధకార సంబంధమైన చీకటి శక్తుల చేత మీరందరూ కూడా విడిపింపబడి వెలుగులోనికి మీరందరూ కూడా నడిపింపబడుదురు గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్కు చేత, దేవుని శక్తి చేత మీరందరూ కూడా స్వస్థపరచబడుదురు గాక. దేవుని వెలుగుని మీరందరూ కూడా చూచుదురు గాక. మీకు చుట్టూ ఉన్న ఆ చీకటి సంబంధమైన, అంధకార సంబంధమైన ప్రతి సమస్యల నుండి మీరు విడుదల పొందునుగాక. ఆమెన్. అపవాది శక్తుల చేత పీడింపబడుతున్న మీరందరూ కూడా ఈ ఉదయకాలం ఈ వాక్కు ద్వారా విడిపింపబడుదురుగాక. ఆమెన్. మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు రక్షించడానికి అర్హుడు, విడిపించడానికి అర్హుడు. ఆయన మాత్రమే అపవాది శక్తుల నుంచి విడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, ప్రార్థన ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని. చాలామంది మరి దెయ్యాలు పట్టి పీడింపబడి వారు ఉంటారు. వారందరికీ ప్రార్థన ద్వారా మాత్రమే విడుదల, దేవుని ద్వారా మాత్రమే విడుదల. వారికి శక్తినిచ్చేది దేవుని వాక్కు మాత్రమే. ఎవరైతే ఇలాంటి అంధకార సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారో, ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతున్నారు, వారందరికీ విడుదల కలుగజేస్తానని. కాబట్టి అలాంటి సమస్యలతో బాధింపబడుతున్న మీరందరూ కూడా ఈ ఉదయకాలమే విడిపింపబడి దేవుని వెలుగును చూచుదురుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. చాలామంది ఇదిగోనైనా అంధకారంలో ఉండి వారి జీవితాలను ఇంకా చీకటిలో ఉంచుకుంటున్నారు ప్రభా. ఉదయకాలం మీరు వారితో మాట్లాడారు. వారిని ఒక వెలుగుగా మీరు చేస్తానని చెప్పినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరికీ విడుదల అనుగ్రహించండి. వారందరికీ ఉన్న సమస్యల నుంచి వారికి నేను విడుదల అనుగ్రహించి ప్రతి ఒక్కరిని బలపరిచి మీ వాక్కు చేతనైనా స్థిరపరచండి. ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో చేరే భక్తి చేయనట్లు మీరే సహాయం చేస్తారని, ప్రతి ఒక్కరిని నేను విడిపించి మీ యందు భయభక్తులతో ఉండడానికి మీ కృప చూపుతారని బిడ్డలందరినీ మీ పాదాలకు అప్పచెప్తున్నాయినా. ఇదిగోనైనా దేవా స్తోత్రం, మీకు వందనాలు చెల్లించుకుంటూ చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీకు ఆపదల కృప అనుగ్రహించండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కాలేజీకి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ
జ్ఞానంతో ప్రతి ఒక్కరిని నేను నింపండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగుండండి. ఉద్యోగాలు చేస్తున్న వారికి నేను మీకు ఆపుదలు అనుగ్రహించండి. చేతి పని చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో బలహీనంగా నేను రోగముల చేత బాధింపబడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ బలాన్ని దయచేయండి. ఇంకా వర్షం వల్లనైనా ఎంతోమంది పంటలునైనా దేవా వందనములు పాడైపోయినాయి. ప్రతి పంటకే కావాల్సిననైనా ఫలాలను నేను మీరు అనుగ్రహించండి. మంచి వాతావరణాన్ని అనుగ్రహించి ప్రతి రైతును ఒక్కసారి నేను మీరు జ్ఞాపకం చేసుకుని కనికరాన్ని మీరు దయచేయండి అయ్యా. వ్యవసాయాలు ఫలింపులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. అప్పుల బాధ చేత బాధింపబడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అప్పులు తీర్చుకునే శక్తిని కూడా నేను మీరు అనుగ్రహించండి. ప్రభువా మీకు స్తోత్రాలు. సాధారణ శక్తుల చేత పీడింపబడుతున్న వారిని నేను మీరు విడిపించి మీ కాపుదల కృప అనుగ్రహిస్తారని, విదేశాల్లో ఉన్న బిడ్డలను కూడా నేను మీరు జ్ఞాపకం చేసుకుని మీ కాపుదలు అనుగ్రహిస్తారని, ప్రతి ఒక్కరిని మీ పాదాలు కప్పు సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.